సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కు మద్దతుగా సిపిఐ బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని నినాదిస్తూ రాస్తారోకో చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 22 రకాల పంట ధాన్యాలకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు గడిపే మల్లేష్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చౌకగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఉండి వైఖరి. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్లకు కార్యచౌకగా అప్పచెప్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉద్యోగస్తుల్ని వీధిలో పడేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలపైన ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్నది. భారత్ బంద్ జరుగుతూ ఉన్నది. ఈ భారత్ బంద్లో భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యాపారస్తులు, కార్మికులు, రైతులు, కూలీలంతా సంఘటితమై ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. కానీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూ, ధరలు పెంచుతూ, జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను మోసం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ పాలకుల విధానాల మీద ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతా ఉన్నది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఏమంటున్నారంటే 300 యూనిట్లు కరెంట్ ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎన్నికల స్టంటుగా, అదేవిధంగా రైతులు అడిగినటువంటి హక్కులు అడిగితే వాళ్ళ మీద దాడి చేసి, వాళ్ళ మీద టీఆర్ గ్యాసులు వదులుకుంటూ రబ్బర్ బుల్లెట్ తోటి దాడి చేసి ట్రాక్టర్తో తొక్కించి చంపేటువంటి పరిస్థితి సరైనది కాదు. ఇప్పుడు ఢిల్లీలో ఈ సంఘటనకు వ్యతిరేకంగా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతా ఉన్నాం. అన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు, తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అఖిల పక్షంగా ఏర్పడి ప్రభుత్వ పనితీరు మీద ఉద్యమం ప్రకటించి ప్రభుత్వ పనితీరు మీద మేము రానున్న రోజులలో భారతదేశ వ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.